హాయ్, ఈరోజైతే నేను మీకు చూపించేది దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం. ప్లీజ్ వాచ్ అంటిల్ ఎండ్, ఎందుకంటే చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడికి రాకపోయినా ఇక్కడికి వచ్చి చూసినంత ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఇదైతే మ్యూజియం ఎంట్రన్స్, పార్క్ లాగా చేశారు, మరి మామూలుగా లేదు. బయట నుంచి వీడియో తీసానండి, చూశారు కదా, ఒక రింగ్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడైతే ఇదైతే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ అయితే అదుర్స్. ఇటు అటు మన మంచు కొండల్లో లోపల సొరంగంలోకి వెళ్ళినట్టుంది. లోపలైతే చిన్న చిన్న బోర్డులో పెట్టారు. ఇదైతే డోర్స్ ఓపెన్ అయినాయి, చాలామంది వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నారు. చాలా జనాలు అయితే ఈరోజు లేరు, మ్యాక్సిమం యూరోపియన్స్ ఉన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలామంది ఇండియన్స్ ఉన్నారు. కిందకి మెట్లు అయితే దిగుతున్నాను. ఆ లోపల యాంబిషన్ మొత్తం క్యాక్ పుట్టించాడు. ఇదేదో రోబో, ఫ్యూచర్ రోబో. ఇక్కడైతే వాటర్ ఉంది, డ్రింకింగ్ వాటర్. బాటిల్ అయితే మనం తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఏంటో టికెట్ ఏమో అని చూశాను, కాదు. అక్కడైతే స్పార్క్లింగ్ వాటర్ అండ్ మామూలు వాటర్. 2 గాజు లిఫ్ట్లు అయితే ఉన్నాయి. జనాలు మటుకు అంతకెళ్ళారు. ఒకటి వెళ్తుంది, ఒక లిఫ్ట్ వస్తుంది. ఈరోజు థర్స్డే, మ్యాక్సిమం ఫ్రైడే సండే ఎక్కువ జనాలు ఉంటారు. లిఫ్ట్ మటుకు భలే అండి, అసలు ఇటు అటు కనిపించట్లేదు. మధ్యలో అలా కింద దిగుతుంది. వీళ్ళందరూ టికెట్లు తీసుకొని అక్కడ లైన్లో ఉన్నారు. 1 by 1 పంపిస్తారు పైకి. పైన కూడా కొంచెం ఏమైనా ఉన్నాయి చూడటానికి. నేనైతే వెళ్ళలేదు. ఇదైతే టికెట్ కౌంటర్. లోపలికి వెళ్తాను టికెట్ ఇక్కడ తీసుకోవాలి మనకి. చూశారు కదా, 159 దరామ్, అంటే మన డబ్బులు 7,000 టికెట్ లోపలికి. ఒక మనిషికి 7,000. ఇక్కడైతే కౌంటర్ కూడా ఉంది. ఇన్ కేసు మీకు కార్డు పేమెంట్ అది లేకపోతే పే చేసి అక్కడ కౌంటర్లో తీసుకోవచ్చు. ఇవైతే స్టెప్స్ పైకి, ఫ్లోరు. ఆ పైనుంచి నేను కిందకి దిగింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఆ పైకి ఎక్కే మెట్రో స్టేషన్. మొత్తం అంతా అరబిక్లో రాసి ఉంటుందండి. అరబిక్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, మనకైతే తెలియదు. చూడండి, జనాలు అక్కడ లైన్లో ఉన్నారు. ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళి పైన కూడా కొంచెం వీటి నుంచి అటువైపు తిరిగి చూసి మళ్ళీ వచ్చాయి. ఒక 5-10 minutes పడుతుంది అంతే పైన అన్నీ చూడటానికి. పైన ఏమో మామూలుగా ఫ్యూచర్లో ఏంటి కార్లు కానీ రోబోస్ కానీ ఏమొస్తాయని చెప్పేసి చూపిస్తారు. ఆ పైన అడిగాను, పైన ఏమన్నా స్పెషల్ ఉందా అని అడిగితే వెళ్ళి వచ్చినోడిని అడిగాను, ఆడు చెప్పాడు అనమాట. చూడండి, చంపకు ఇక్కడ మటుకు నాకు హ్యాపీ అనిపించింది. శరణ్ గాడు అయితే చంపకని తీసుకొచ్చాడు. పిల్లలు అయితే దాన్ని పట్టుకుని ఊపేస్తున్నాడు. ఆడు అడుగుతున్నాడు పాపం, ఏరు మీ పేరెంట్స్ ఏరు అని చెప్పి. అసలు టచ్ చేయకూడదు, మనం వీడియో తీసుకోవచ్చు, సెల్ఫీ, ఫొటోస్ ఏదైనా పర్లేదు, టచ్ చేయకూడదు. ఆ పిల్లలు అయితే వింటలేదు, అటు గోల్ ఎట్టేస్తున్నాడు. ఆ పక్కన ఇంకో స్టాఫ్ అమ్మాయి వచ్చింది, అమ్మాయి ఆపినా సరే ఆగట్లేదు. ఇంకా మా వాళ్ళు అయితే ఇంక చింపి చాట్ చేసేస్తారు. చంపకనైతే పాప మా ఆడిస్తానే ఉండండి రాబంటే ఆ పాప, ఎవరు చిన్న పాప అయితే అస్సలు గోల్ చేసేస్తుంది. చూడండి, పిల్లలైతే మంచి హ్యాపీ ఆ చంపకం చూసి. ఇలాంటివి మన దగ్గర కూడా పెట్టాలి. ఎందుకంటే పిల్లలు చాలామంది ఇప్పుడు మొబైల్ మీదే మొబైల్. ఎందుకంటే తల్లిదండ్రులు బిజీగా ఉంటారు, ఇంకా పిల్లలు ఏం చేస్తారు, ఇంకా మొబైల్ పట్టుకొని చూస్తున్నారు. ఇలాంటివి ఉంటే పిల్లలకి ఆడుకోవటానికి సరదాగా కొంచెం డైవర్ట్ అవుతారు మొబైల్ నుంచి. కానీ చంపకైతే చెప్పినట్టు ఉంటుంది. ఎగరమంటే ఎగురుతుంది, ముందుకెళ్ళంటే ముందుకి, వెనకరంటే వెనక్కి రమ్మంటుంది. లాస్ట్ టైం నేను క్రికెట్ స్టేడియంలో చూశాను, దగ్గర నుంచి లైవ్ అయితే చూశాను. అమ్మయ్య, కోరిక తీరిపోయింది. పిల్లల కడుగు మరి పండగ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళట్లేదు పాపం. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నా తెలియదు, కానీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు. పిల్లలు అయితే మటుకు ఆ చంపక చుట్టూనే మరి ఆ పిల్లలతో ఎక్కువసేపు అయితే చంపక దగ్గర ఉన్నాను. చంపకైతే మరి ఇంకా ఏది చెప్తే అది, ఆడైతే ఇంకా ఫ్లిప్ కూడా చేస్తానన్నాడు, అటు ఇటు మొక్కలేస్తాడు. ఆ పిల్లల వల్ల భయపడి ఆడు చేయట్లేదు, లేదంటే సూపరు. ఇంక ఇటువైపు అయితే బయటకు వెళ్తాను, బయట నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి ఒకసారి ఇటువైపు బయట. ఇక్కడైతే సెలెక్టెడ్ మిక్సెస్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ పర్ఫ్యూమ్ కంటే ఆ పర్ఫ్యూమ్ పే చేస్తే, ప్రెస్ చేస్తే ఆ పర్ఫ్యూమ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇక్కడైతే చిన్న ఐటమ్స్ సేల్ చేస్తున్నారు, చిన్న గ్రోసరీ టైప్లో పెట్టారు. రకరకాల ఫ్యూచర్ అంతా. ఇక్కడ గ్లోబ్ అయితే చూడండి, అలాగా అది టచ్ అవ్వలేదు. ఏమంటారు, గ్రావిటీ ఇది మీద తిరుగుతుంది. చూశారు కదా, ఇక్కడ కూడా కింద ఏం లేదు, అది టచ్ అవ్వట్లేదు, మధ్యలో గ్రావిటీ మీద తిరుగుతుంది. నాకు ఇదైతే నచ్చింది.
ఒక బాల్ ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఇన్సైడ్ అంతా శాండ్, కిందను కూడా టచ్ ఏం లేదు. మొత్తం అంతా ఫ్యూచర్లో ఏమైతే వస్తాయో అవన్నీ సేల్ చేస్తారు. కానీ చాలా ఎక్స్పెన్సివ్, 50,000 40,000 ఉన్నాయి. ఈ బుక్ అయితే లోపలంతా లైటింగ్, అంటే మనకు సపరేట్గా లైట్ అక్కర్లేదు, అక్కడ రాసుకుంటే లోపల లైట్ ఆన్ అవుద్ది. నైట్ లోపల అయితే ఒక రెస్టారెంట్ ఉంది. మీకు ఏమైనా తినాలనుకుంటే, తాగాలనుకుంటే కాఫీ అయితే రెస్టారెంట్ చూడండి, మెనూ ప్రైసెస్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ వెళ్తే అక్కడ తీసుకొని తినండి. ఇదైతే ఈ సైడ్ పక్క వ్యూ అండి. ఈ సైడ్ పక్క వ్యూ వచ్చాను. ఇక్కడ కూడా చిన్న చెట్లు, చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది. వ్యూ కూడా బాగుంది. అటువైపు ఇందా చూపించింది రోడ్ సైడ్, ఇటువైపు అయితే లెఫ్ట్ సైడ్ అనమాట. లోపలంతా చెట్లు. ఇక్కడైతే ఐస్ క్రీమ్ బండి ఉందండి. చూద్దాం, ఐస్ క్రీమ్ తీసుకుందాం అని వెళ్ళాను. ఒక ఐస్ క్రీమ్ 30 దరం 40 దరం అన్నాడు. అంటే మన డబ్బులు ఆల్మోస్ట్ 800. ఒక కోన్ ఐస్ క్రీమ్కి 800 అవసరమా అనిపించి తీసుకోలేదు. బాయ్ గైస్, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.